పెళ్లి కూతుర్ని చూడగా జడ పెద్దగా ఉంది. అది చూసి చాలా సంతోషించింది. తర్వాత తన ముందున్న వంటకాలు రుచి చూసి, "ఈ వంటలెవరు చేశారండి?" "మా అమ్మాయే చేసిందండి. మా అమ్మాయి వంట బాగా చేస్తుంది." "అవునవును, ఇవి తింటే తెలుస్తుంది. వంటలో ఎంత ఉప్పు వేయాలో కూడా సరిగ్గా తెలీదు మీ కూతురికి. మాకీ పెళ్ళిష్టం లేదు. పదరా నాన్న, సరిగా వంటరాని అమ్మాయిని చేసుకొని 3 పూటలా ఎలా తింటావురా?" అంటూ ఆ సంబంధాన్ని కూడా వద్దనుకుంది. ఒసేయ్, వంటలో ఉప్పెక్కువైందని అమ్మాయి నచ్చలేదంటావా? నీ కొడుకేమైనా యుగ పురుషుడా? అవును, నా కొడుకు నా దృష్టిలో అంతకన్నా ఎక్కువే. మీరెన్ని చెప్పినా. ఆ, తెలుసు తెలుసు. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పకు. నేనెన్ని చెప్పినా నువ్వనుకున్న లక్షణాలున్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకుంటాను అంటావు. అంతేగా? అన్నాడు గోవింద్. తరువాత గోవింద్ కావాలని ఆ తరువాత పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాధమ్మ గురించి చెప్పి తనేమడిగినా అన్నీ వస్తాయి, అన్నింట్లో ఫస్ట్ అని చెప్పమన్నాడు. అందరూ పెళ్లి చూపులకి వెళ్లారు. రాధమ్మ అమ్మాయి గురించి అంతా తెలుసుకొని, "అమ్మాయి అన్నింట్లో ఫస్ట్ అంటున్నారు, వంట కూడా బాగా చేసింది. కానీ అమ్మాయి ఏదో జాబ్ చేస్తుందని చెప్పారు. పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తుందా?" అని అడగ్గా పెళ్లి కూతురి నాన్న, అయ్యో, అలా ఏం చెయ్యదండి. తను పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తుంది అంటూ చెప్పాడు. అంతే, రాధమ్మ లేచి, "మాకు పెళ్ళయ్యాక ఇంట్లో ఉండే అమ్మాయే కావాలి, ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు" అంటూ చెప్పేసింది. తరువాత వాళ్ళింటికి రాగానే, అమ్మా, అదేంటమ్మా, నీకు అన్నింట్లో ఫస్ట్ ఉండే అమ్మాయి కావాలంటావు, మళ్ళీ పెళ్ళయ్యాక ఉద్యోగం చేయొద్దంటావు? "అవునరా, ఆ అమ్మాయి పెళ్ళైన తరువాత ఉద్యోగానికి వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నువ్వు ఆఫీస్ నుండి రాగానే నీకెవరు వండి పెడతారు? అందుకే అన్ని వచ్చిన అమ్మాయి, అది కూడా ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి నాకు" అంటూ చెప్పింది. ఈ విషయాలన్నీ వీధిలో వారికి తెలిసి వారు రాధమ్మ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. "చూసావా అమ్మా, ఆ రాధమ్మకి అన్ని లక్షణాలుండే అమ్మాయి, అది కూడా ఇంట్లో పడి పనులు చేసే అమ్మాయి కావాలంట." "ఆ మారే, ఈమె వాలకం చూస్తుంటే ఆ వచ్చే కోడల్ని రాచి రంపాన పెడుతుంది కావచ్చు. పాపం ఎవరో అమ్మాయి" అని అనుకుంటూ రాధమ్మ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా చాలా సంబంధాలు చూసిన తరువాత చివరికి రాధమ్మకి గీత అనే అమ్మాయి అన్ని విధాలుగా నచ్చింది. గీత తన ఇంటి కోడలిగా ఇంట్లో కాలు మోపినప్పటి నుండి గీతాని ఒక్క ఇంటి పని కూడా తనతో చెయ్యనివ్వకుండా అన్నీ తనే చేస్తూ గీతని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంది. ఇది చూసిన అందరూ రాధమ్మ విషయంలో తప్పుగా అనుకున్నందుకు పశ్చాత్తాపపడ్డారు. రాధా, నువ్వు నాకర్థం కాలేదే. అన్ని